వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. తడా పోలీస్ స్టేషన్ హత్య కేసులో పరారీలో ఉన్న ముద్దాయి అయిన మీంజూరు ప్రతాప్ని తేదీ 30/11/2027 సాయంత్రం 6:30 తడా మండలం అండగుండాల సమీపంలో చేనిగుంట రోడ్డులో గల శివాలయం మరియు సకల దేవతల గుడి వద్ద అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ సూలూరుపేట కోర్టు నందు హాజరుపరచడమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. మీంజూరు ప్రతాప్ అనే చేనిగుంట గ్రామానికి చెందిన వ్యక్తి తేదీ 26/11/2027 సాయంత్రం సుమారు 5:30 సమయంలో చేనిగుంట గ్రామ పరిధిలో NH-16 చెన్నై వైపు రోడ్డు మార్జిన్లో కోగిలి రామయ్య స్థలంలో పంచర్ షాపు పెట్టుకుని ఉన్న బీహార్ రాష్ట్రంకు చెందిన సహమద్ అలీ అను అతనిని ముద్దాయి మీంజూరు ప్రతాప్ తన సైకిల్ని తీసుకుని వెళ్లి మృతుడు సహమద్ అలీని రిపేర్ చేయమని అడగగా మృతుడు ఇక్కడ లారీలను మాత్రమే రిపేర్ చేస్తాము, సైకిల్ రిపేర్ చేయమని చెప్పడంతో ముద్దాయి గొడవ పెట్టుకుని ఇనుపరాడుతో సిమెంటు ఇటుక రాయితో కొట్టి తీవ్ర గాయాలు కలగజేసినట్లు అడ్డు వెళ్లిన ఫిర్యాది చెనిగుంట గ్రామస్తుడు కోగిలి రామయ్యను కూడా సిమెంట్ ఇటుకతో రాయితో తలపై కొట్టి గాయపరిచినట్లు, ఆ తర్వాత మృతుడు సహమద్ అలీ నెల్లూరు నందు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28/11/2025 సాయంత్రం చనిపోవడంతో అతనిపై తడా పోలీసులు కేసు నమోదు చేయడమైంది. పై హత్య కేసులో ముద్దాయిని సకాలంలో అరెస్టు చేసిన సూళ్లూరు సిఐ ఎం మురళీకృష్ణ గారు, తడా పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయిన శ్రీ కొండప నాయుడు, వారి సిబ్బందులను నాయుడుపేట డిఎస్పీ జి చెంచుబాబు మరియు తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు అభినందించడమైంది. నవంబర్ 26వ తారీఖున సాయంత్రం 5:30 గంటలప్పుడు చేనిగుంట విలేజ్లో హైవే పక్కన ఉన్నటువంటి రమేష్ అనే ఆయనకి ఒక స్థలం, రామయ్య అనే అతనికి ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో సహమద్ అలీ అనే అతను ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు. ఆ చేనిగుంట విలేజ్కి సంబంధించిన మీంజూరు ప్రతాప్ అనే అతను ఈ సహమద్ అలీ దగ్గరికి వెళ్ళి బాగా తాగింది అతను నా సైకిల్ పంచర్ అయ్యమని అతనితో గొడవ పెట్టుకొని, ఇది లారీలకు పంచర్ వేసేది సైకిల్ పంచర్ అయ్యాము అని దానికి సంబంధించిన బిందు కానీ నా దగ్గర లేవని చెప్తే అతను పట్టుకొని ఇండిస్క్రిమినేట్గా పట్టడం, రాడ్డుతో పట్టడం, కాళ్ళతో తనను చేసేస్తే అతను పడిపోయాడు. ఆయనతో పాటు అడ్డం వచ్చినటువంటి ఆ రామయ్య అనే అతను చేనిగుంట విలేజ్ అతను ఆయన కూడా వెళ్ళి ఎందుకు అట్ట కొడతామని అడిగితే అతను కూడా నెట్టి కొట్టాడు. సో దాని మీద రామయ్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు నమోదు చేసాం. తర్వాత అతను ఈ ఎవరైతే సహమదాన్ని దాన్ని పట్టడం వల్ల అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ నెల్లూరులో చనిపోయాడు. ఆ కేసుని తడా పోలీస్ స్టేషన్లో సూలూరుపేట సిఐ గారు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం ఈ మీంజూరు ప్రతాప్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఈ నేరానికి ఉపయోగించినటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను 40 రోజులు మాలేసి అయిపోయిన అన్ని రోజుల నుంచి తాగలేదని వచ్చిన తర్వాత విపరీతంగా తాగి ఈ రకంగా గొడవ పెట్టుకొని ఇలా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మధ్య మత్తులో ఎక్కువ ఈ దురాఘాతాలకు పాల్పడితే క్షమించేది లేదు, ఈ కేసులో టఫ్గా డీల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఏదైనా జరుగుతున్నట్టయితే గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా రెగ్యులర్ కండిషన్లో న్యూసెన్స్ క్రియేట్ చేసేటట్టయితే పోలీస్కి లేదా 100 కానీ కాల్ చేయొచ్చు. 112 కానీ కాల్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు బాగా దర్యాప్తు చేసి త్వరగా ముద్దాయిని 2-3 డేస్లోనే అరెస్ట్ చేసినటువంటి మురళీకృష్ణ సిఐ గారిని ప్లస్ తడా ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. ఎస్పీ గారు అభినందనలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.